రైట్, ఓకే, 1 మినిట్. ఈ విషయంలో మనతో మాట్లాడేందుకు మరి స్పోక్స్ పర్సన్ డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు. చెప్పండి, ఎలా చూస్తారు? కొండా సురేఖ గారు ఒక మంత్రిగా ఉన్నారు. సో కేటీఆర్పై ఆమె వ్యాఖ్యలు చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం మరి కన్వెన్షన్ విషయంలో సమంతను పంపించాలని కేటీఆర్ అడిగాడని చెప్పి అంటే అంత ఓపెన్గా చెప్పేసరికి ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారుతోంది. సరే, ఆమె ఒక మహిళ, మరొక మహిళ మీద ఆరోపణలు చేసింది. సో ఏదైనా ఆమె ఆధారాలు ఉంటే ఆమె చేసిన కామెంట్స్లో ముఖ్యంగా మత్తు పదార్థాలకు సంబంధించి కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడంటే దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం పైన ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మరి హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేశాడంటే కూడా దానిపైన మరి ప్రభుత్వంలో ఉన్న మీరే చర్యలు తీసుకోవాలి, విచారణ చేయాలి. దాని పట్ల మరి ఏం చెప్తారు శివకుమార్ గారు? ముందుగా న్యూస్ 360 ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లోని వారికి ఇప్పుడే జయరామ్ గారు చెప్పినట్టు న్యూస్ 360 యాజమాన్యానికి కూడా నమస్కారం. అయితే ఒక్కటి ఏమంటే, ఈరోజు మొత్తానికి కొండా సురేఖ గారు ఎవరైతున్నారో మా కాంగ్రెస్ పార్టీ ఎండోమెంట్ మినిస్టరు, అవును, ఆరు మొత్తానికి ఆమె ఈరోజే మంత్రివర్గంలో లేదు. గతంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా 2004 నుంచి ఆ 10 ఇయర్స్లో కూడా ఆమె ప్రభుత్వంలో ఉంది. వాళ్ళ భర్త వచ్చి కొండా మురళి గారు, ఆయన కూడా ఎమ్మెల్సీగా ఉండే ఆయన ఫ్యాక్షనిస్ట్ బయటకు వచ్చిన క్యాండిడేట్ కూడా. అంటే ఇక్కడ ఈడ పరిస్థితులు అంటే శివకుమార్ గారు, ఆమె గతంలో మినిస్టరు, ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి. దాంట్లో మనం ఆమెకు ఎక్స్పీరియన్స్ ఉంది, మహిళలను గౌరవించే అంత ఆమెకు ఉంది. ఆమె ఒక మహిళగా బాధపడింది. కేటీఆర్ చేపించారని ఆమె ఆరోపిస్తూ చేసిన ఏదైతే ఆరోపణల విషయంలో కూడా మీడియా కూడా మరి దాని విషయంలో మాట్లాడాం. కానీ ఈరోజు ఆమె ఒక మంత్రి, మహిళా మంత్రి. చెప్పండి, ఎట్లా చూస్తారు? మొత్తానికి కొండా సురేఖ గారు ఈరోజు ఏదైతే వ్యాఖ్యానించిండ్రో దానికి 100% ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆమెకు మద్దతుగా ఉంటుంది. ఖచ్చితంగా కేటీఆర్ అనే బచ్చగాడు ఎవరైతే ఉండో కంపల్సరీగా కొండా సురేఖ దగ్గరికి వెళ్ళి అవసరమైతే క్షమాపణ కోరి కాళ్ళు కూడా మొక్కాల్సిన అవసరం ఉంది. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి కేటీఆర్ ను డిమాండ్ చేయొచ్చు, మీరు క్షమాపణ చేయాలని అడగవచ్చు. కానీ ఎట్ ద సేమ్ టైం ఇలా నాగార్జున ఫ్యామిలీని మీరు ఇన్వాల్వ్ చేశారు. ఆమె సమంత మరి ఒక మహిళ, తర్వాత ఇంకొంతమంది హీరోయిన్లు కూడా త్వరగా పెళ్లి చేసుకున్నారు. ఇవన్నీ మాట్లాడిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది అంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు తన కూడా కాంగ్రెస్ పార్టీలకే బీఆర్ఎస్ లో పోయింది. అక్కడ ఏం జరిగింది తెలుసు. అక్క అక్క అంటుండే. అంటే ఇప్పుడు ఆమె కామెంట్స్ మీరు సమర్థిస్తున్నారా? ఆమె వ్యాఖ్యలను మీరు? ఎస్, అక్కడ ఆమె ఉండి చూసింది. ఆ పార్టీలు ఉన్నప్పుడు భవిష్యత్తు చెప్పలేదేమో. ఇప్పుడు ఆమె సొంతగా ఆమె మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తుంది. ఆమె ఓపెన్ అయిపోయింది. ఈ రోజు నేను గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు నేను చెప్పినాను అని చెప్పి ఇప్పుడు మీడియాలో మనం వినడం. ఇదంతా మనం వ్యక్తిగతంగా తీసుకోవచ్చా, లేకుంటే ఎలా చూడొచ్చు? అంటే ఇది రాజకీయాలకు దీన్ని ఆపాదించాలా, ఎట్లా చూడొచ్చు అంటారు? నిజంగా అదేదైతే కామెంట్ జరిగిందో కొండా సురేఖ మీద ఏదైతే మన ట్రోల్ చేసిండ్రో, తర్వాత రఘునందన్ రావు గారు వెళ్ళడము, మర్యాదపూర్వకం కలవడం, అదంతా ఒక వ్యక్తి. కానీ దాన్ని తీసుకుపోయి వీళ్ళకు కూడా షాదీ ముబారక్. తెలంగాణలో ఒక ప్రత్యేక పండగ ఎంగిలిపూల బతుకమ్మ ఈరోజు ప్రారంభం కాబోతుంది. ఒక మహిళా మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, ఆమె మరి ఈ కామెంట్ చేయడం అయితే ఖచ్చితంగా మరి ఆధారాలు ఉంటేనే మాట్లాడాలి. సో ఆమె దగ్గర మాట్లాడిన వాటన్నిటికీ కట్టుబడి ఖచ్చితంగా ఆమె మామూలుగా అనుభవం లేని వ్యక్తి కాదు, ఖచ్చితంగా అనుభవం ఉంది. ఆమె ఆ రకంగా కొండా సురేఖ గారు ఆ మాట మాట్లాడినారు అంటే తనకు ఆల్రెడీ మొత్తం అక్కడ ఆ పార్టీలో ఉండే కాబట్టి అప్పట్లో ఏం జరిగింది అనేది, ఆ 10 సంవత్సరాలలో ఏం జరిగిందో తనకు. సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో ఉన్నారు, ఒక సీనియర్ మా మినిస్టర్ ఆమె. సో ఒక మహిళ మరొక సాటి మహిళల గురించి ఇలా మాట్లాడడము, ఇదంతా మనం వ్యక్తిగతంగా చూస్తామా, లేకుంటే ఇదేనా రాజకీయ కోణంలో చూడొచ్చు అంటారా? సమర్థిస్తున్నారా? శ్రీనివాస్ గారు, ఇక్కడ ఏమైతుందంటే డైరెక్ట్ ఎవరినో ఇప్పుడు జయరామ్ అంటే నాకేం సంబంధం అని చెప్పి మీరు గమనుంటారు, నేను గమనుంటా. డైరెక్ట్ మీరు నన్నే అన్నారంటే నేను ఎందుకు వదులుతా మిమ్మల్ని? ఆ రకంగా ఇప్పుడు కొండా సురేఖ గారు ఓపెన్ గా మాట్లాడినరు. ఈ రోజు కేటీఆర్ చేసిన తప్పులేదు. ఇప్పుడు కొండా సురేఖ గారు చెప్పిందని కాదు, గతంలో కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు చెప్పిండు. రకుల్ ప్రీత్ సింగ్ అని కూడా అనడం జరిగింది. ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఆరోపణలు చేయడం ఓకే, దానికి మనం కాదనం. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, ఆమె ఒక మంత్రి. ఆమె తలుచుకుంటే 24 అవర్స్లో దాని మీద దర్యాప్తు చేయించవచ్చు, దోషులు ఎవరో బయట పెట్టచ్చు. ఇలాంటి కామెంట్స్ చేయడము
మరి ఆమె వ్యక్తిగతంగా చూస్తారా, ఇది పార్టీ పరంగా చూస్తారా, ఇది ప్రభుత్వంలో ఉన్నారు, ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆమె మీద దాడి జరిగింది కాబట్టి ఆమె ఖచ్చితంగా ఆమె ఏదైతే వ్యాఖ్యలు చేసిందో అది వాస్తవము. ఆ రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆమె ఏదైతే ఆమె మీద జరిగిన దాని మీద కాంగ్రెస్ పార్టీ దానికి మద్దతు ఉంది. కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారా, డ్రగ్స్ కి అలవాటు పడ్డారని కామెంట్ చేసింది, ఆయన తీసుకున్నాడా? ఆల్రెడీ కేటీఆర్ ని డ్రగ్స్ తీసుకున్నప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, మా రేవంత్ రెడ్డి గారు మనం టెస్ట్ కి రమ్మని చెప్పి పిలిస్తే వస్తా అని చెప్పి పారిపోయిన దొంగ కేటీఆర్. ఈ రోజు ఎవరో కొండా సురేఖ గారు అన్నమాట కాదు, ఈ రోజు మొత్తానికి డ్రగ్స్ కానీ పబ్స్ కానీ డ్రగ్స్ కానీ పబ్స్ కానీ క్లబ్స్ కానీ గంజాయి కానీ రేవ్ పార్టీలు కానీ ఇవన్నీ కూడా కేటీఆర్ వచ్చిన తర్వాత ఈ కల్చర్ కి పబ్లిక్ అంతా అలవాటు చేయడం జరిగింది, అంతకు ముందు కాదు.